ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు నవరాత్రులు 9 రోజులు జరుపుకుంటాం? ఎందుకు దసరా పండుగను విజయదశమి అని అంటాం? దీని వెనక ఏదైనా పురాణ కథ ఉందా? ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం అసురుల్లో రంభుడు అనే మహావీరుడు ఉండేవాడు. అతడు అగ్నిదేవుడి కోసం కఠోరమైన తపస్సు చేసి వరం పొందాడు. అతని కోరికేంటంటే తనకు స్త్రీ నుండి కానీ పురుషుడి నుండి కానీ సంతానం పుట్టకూడదు. కానీ ఒక మహిషితో గేదెతో సంబంధం వల్ల పుట్టిన సంతానమే మహిషాసురుడు. అతని శరీరంలో గేదె బలం, రాక్షసుడి బుద్ధి కలిసిపోయాయి. అందుకే అతను చిన్నప్పటి నుండే అపారమైన శక్తి కలవాడయ్యాడు. మహిషాసురుడు పెరిగి పెద్దవాడయ్యాక బ్రహ్మదేవుని కోసం కఠోరమైన తపస్సు చేశాడు. అతని శరీరం కాచిన అగ్నిలా దహించేది. చివరికి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవ, నాకు మృత్యువు రాని వరం కావాలి. అప్పుడు బ్రహ్మదేవుడు, అది సాధ్యం కాదు, కానీ ఒక స్త్రీ చేతిలోనే నీకు మరణం సంభవిస్తుంది అని వరమిచ్చాడు. అంతే, మహిషాసురుడు నవ్వుకున్నాడు. స్త్రీ చేతిలో నేను ఓడిపోతానా అని అహంకరించాడు. ఆ రోజు నుంచి అతని అహంకారమే లోకాలన్నింటికీ శాపమైంది. మహిషాసురుడు తన వరం కారణంగా దేవలోకంపై దండెత్తాడు. ఇంద్రుణ్ణి సింహాసనం నుండి దింపేశాడు. అగ్ని, వాయువు, యమ, వరుణుడు ఎవరూ అతని దాడిని తట్టుకోలేకపోయారు. దేవతలు క్షీణించి భయపడి త్రిమూర్తుల శరణు చేరారు. త్రిమూర్తుల ముఖాల నుండి వెలువడిన తేజస్సు, అన్ని దేవతల శక్తులు కలిసి ఒక రూపం వచ్చింది. ఆ రూపమే మహాశక్తి, పరాశక్తి దుర్గాదేవి. శివుడు తన త్రిశూలాన్ని ఇచ్చాడు. విష్ణువు సుదర్శన చక్రం ఇచ్చాడు. ఇంద్రుడు వజ్రాయుధం, వరుణుడు శంఖం, యముడు దండం ఇచ్చారు. ఇలా అష్టాదశ భుజాలతో సింహాన్ని వాహనంగా చేసుకుని మహాశక్తి రూపంలో దేవి ప్రకాశించింది. దుర్గాదేవి యుద్ధానికి బయలుదేరింది. ఆమె గర్జన విని లోకాలు కంపించిపోయాయి. మహిషాసురుడు తన సైన్యాన్ని ముందుకు పంపాడు. అసుర సైన్యం లక్షల సంఖ్యలో వచ్చి దాడి చేసింది. దేవి ఒక్కో దైత్యుణ్ణి తన ఆయుధాలతో సంహరించింది. రక్తం పొంగి పొర్లింది. మహిషాసురుడు ఒకసారి మహిషి రూపం, ఒకసారి సింహరూపం, మరోసారి ఏనుగు రూపం, చివరికి మనిషి రూపం ఎత్తాడు. కానీ దేవి ఒక్కో రూపాన్ని నాశనం చేసింది. చివరగా మహిషాసురుడు మళ్ళీ గేదె రూపంలో దూసుకొచ్చాడు. ఆ క్షణమే దేవి తన త్రిశూలాన్ని అతడి గొంతులో గుచ్చింది. రక్తం పొంగిపడింది. అతను తన అసలైన రాక్షస రూపంలోకి మారిపోయాడు. అప్పుడే దేవి తన ఖడ్గాన్ని ఎత్తి ఒక్క దెబ్బలో అతని తల నరికి సంహరించింది. అలా చెడుపై మంచి గెలిచింది. లోకాలకు శాంతి తిరిగి వచ్చింది. మహిషాసుర మర్దిని కథలో దాగి ఉన్న సత్యమేంటంటే, ఎంతటి అహంకారమైనా, ఎంతటి దుష్టశక్తి అయినా మహాశక్తి ముందు నిలబడలేదు. అందుకే 9 రోజుల నవరాత్రి పండుగలో మనం అమ్మవారిని 9 రూపాలలో ఆరాధిస్తాం. 10వ రోజు అంటే విజయదశమి, చెడుపై మంచి గెలిచిన రోజు. ఈ దసరా రోజున మన జీవితాల్లోని అహంకారాన్ని, అజ్ఞానాన్ని తొలగించమని ఆ అమ్మను వేడుకుందాం. జ్ఞానం, విజయం, ఆనందం మన ఇళ్లల్లో నిండాలని కోరుకుందాం. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని భక్తి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో మీరు భాగమవ్వండి. మర్చిపోవద్దు.